ఓం శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి జూన్ 26, 27 తేదీల్లో మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ అనేది రాబోతుంది. ధనస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్ళి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనస్సు రాశి వారికి జూన్ 26, 27 తేదీల్లో మీ జీవితంలో అయితే ఒక పెద్ద ట్విస్ట్ అనేది రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో అయితే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే ఉత్కంఠమైనటువంటి రహస్యం అనేది ఈ రోజుల్లో బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ జీవితంలో ఎన్నాళ్ళుగానో మోసుకుపోయింది ఒక ద్వారం అనేది ఇప్పుడు తెరుచుకునేటువంటి అవకాశం అయితే ఉంది. గతంలో మిమ్మల్ని నడి సముద్రంలో విడిచిపెట్టి మీ ప్రేమను, మీ యొక్క నమ్మకాన్ని కూడా కాలరాశి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి లేదా ఆమె లేదా అతను తిరిగి మరలా మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. వాళ్ళు తిరిగి వస్తారని మీరు అస్సలు కూడా కలలో కూడా ఊహించి ఉండరు. అసలు ఎన్నాళ్ళుగానో మీ ముఖం దాటేసినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి ఊహించి ఉండరు వస్తారని ముసుగు తీసేసి మీ ముందుకు రాబోతున్నారు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ షాకింగ్ నిజం అనేది ఈ సమయంలో ఏంటి అనేది మీకు పూర్తిగా ఈ 2 రోజుల్లో అయితే అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారి జీవితంలో అయితే ఊహించని మార్పు అయితే రాబోతుంది. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని మీరు మీ మనసులో, అంటే ఏ వ్యక్తికైనా కానీ మీ మనస్సులో ధనస్సు రాశి వారు మనస్సులోకి రానివ్వరు. ఒకవేళ రానిచ్చారు అంటే కేవలం ఒక మనిషిలా చూడరు. మీ జీవితంలో ఒక భాగస్వామిలా మీరు చూస్తారు, మీ ఆత్మలా భావిస్తారు. మీ ప్రేమను అసలు ఎలాంటి స్వార్థం కానీ, ఆడంబరాలు కానీ ఇటువంటివి ఉండవు అని చెప్పుకోవచ్చు. అయితే అవతలి వ్యక్తి కూడా మీకోసం మీ ఆనందాన్ని, మీ సమయాన్ని, చివరకు మీ కెరియర్ని కూడా త్యాగం చేస్తూ ఉంటారు. మరి మీ సమాజంలో మీకంటూ ఒక కఠినమైనటువంటి ఒక మంచి కోర్స్ ఉన్నప్పటికీ కూడా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి ముందు మాత్రం మీ యొక్క అహాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు ప్రపంచమే ఒక్కసారిగా కోల్పోయినట్టు మీకు అనిపించింది. కేవలం కొన్ని అపార్థాలు, ఏ తప్పు చేయకపోయినా చిన్న వ్యతిరేకాలు, మూడో వ్యక్తి విషయం చేసినటువంటి కుట్రలు
మిమ్మల్ని కఠినంగా దూరం పెట్టారు, లేదా ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు ఆ రోజుల్లో మీరు ఎంతో మానసికంగా నరకాన్ని అనుభవించారు. ఒంటరితనం అనేది వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. రాత్రిపూట కూడా మీరు ప్రశాంతంగా కూర్చోలేరు, సరైనటువంటి తిండి కూడా తినలేరు, సరైన నిద్ర మీకు పట్టలేదు, కళ్ళ వెంట తెలియకుండానే మీకు నీళ్లు వచ్చాయి. నేను అంతగా ప్రేమించిన నాకెందుకు ఇంత శిక్ష అని మీరు శూన్యంలో గడిపేస్తున్నటువంటి గడియలు కూడా మీకు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతానికి గనుక చూస్తే మీరు ఒక పాత గాయాల నుండి మరలా అయితే కోలుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ కెరియర్ పైన బాగా ఎక్కువగా ఈ సమయంలో ఫోకస్ అనేది ఉండబోతుంది. మీ యొక్క ఆర్థిక ప్రగతి పైన కూడా ఈ సమయంలో మీరు నిలదొక్కబోతున్నారు. అలాగే కొత్త అవకాశాలు మీరు పొందుతారు. కొత్త పరిచయాలు కూడా మీకు ఈ సమయంలో కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కూడా కొన్ని మార్పులు వస్తాయి. వ్యాపారం చేసేవారికి ఈ సమయంలో నూతన పరమైనటువంటి మార్గాలు అనేవి ఇప్పుడు మీకు రాబోతున్నాయి. ఇంట్లో పరిస్థితులు కూడా ప్రశాంతంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్క పని తర్వాత ఒక్కొక్క పనికి ఏదో ఒక రూపంలో మంచి జరుగుతుంది. ప్రతి పనిలో మీకు మంచిగా అయితే అవకాశాలు మీరు అందిపుచ్చుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలోకి ఒక పాత వ్యక్తి జ్ఞాపకాలు, పాత వ్యక్తులు, మీ యొక్క పాత ఆలోచన విధానాలు ఇప్పుడు పూర్తిగా మార్చి వేసే విధంగా కనిపిస్తున్నాయి. మీ మనసులో ఒక చోట, ఎక్కడో ఒక చోట ఆ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక చోట మిమ్మల్ని, మీ మనసును వేధిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు నిజాయితీగా ప్రేమించారు, నిస్వార్థంగా. మీరు సామాన్యంగా ఎవరిని కూడా నిజాయితీగా ప్రేమించరండి. కానీ ఎంత నిజాయితీగా ప్రేమించారంటే అవతలి వాళ్ళు లేకపోతే మీరు లేరు అన్నట్టుగా మీరు ప్రేమించారు. వాళ్ళు పూర్తిగా మర్చిపోయారనే సమాజంలో చెబుతున్నా కూడా మీరు లోపల ఒక చిన్న ఆశ మీకు సహజంగానే బ్రతికే ఉంది. మీకు రారని తెలుసు, కానీ ఎక్కడో ఒక చోట భగవంతుడు ఆ యొక్క అవకాశాన్ని తిరిగి ఇస్తాడు అన్న నమ్మకం మీకు ఉంటుంది. మరి అదే విధంగా మీకు ఊహించినటువంటి ఒక ట్విస్ట్, ఒక పెద్ద గిఫ్ట్ లాగా ఈ రోజుల్లో భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఒక అవకాశాన్ని మీకు అందివ్వబోతున్నాడు. ఇది నిజంగా మీకు షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే వ్యక్తిగతంగానే మీ జీవితంలో మహా అద్భుతం అయితే జరుగుతుంది. ఎన్నాళ్ళుగానో మీ యొక్క ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్టులో పెట్టి మీ పేరు, అలాగే మీ పేరు వింటేనే చిరాకు పడినటువంటి ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి, ఆ వ్యక్తి ఇక లేరు, ఆ యొక్క వ్యక్తి ఇక రారు అని మీరు కఠినంగా వెళ్ళిపోయినటువంటి, మీతో చెప్పి కఠినంగా వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తులు ఇప్పుడు తిరిగి మరలా ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. అది అసలు ఎలా సాధ్యం అనేది చాలామందికి ఆశ్చర్యం. వస్తారని మీకు తెలియదు, మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే దీని వెనుక అంతు చిక్కని ఒక రహస్యం ఉంది. అది ఏంటంటే ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఆ వ్యక్తి కలలో కూడా ఊహించని విధంగా ఈ సమయంలో మీ జీవితంలోకి మరలా తిరిగి ప్రవేశించబోతున్నారు. మీరు కలలో కూడా నమ్మనటువంటి ఒక విచిత్రమైనటువంటి సందిగ్ధంలో ఎందుకు వెళ్ళిపోతారు. ఇది భయంకరమైనటువంటి ఒక సత్యమే. మిమ్మల్ని వదిలేసినటువంటి వ్యక్తి, తిరిగి వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి, ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం చాలా క్రూరంగా మారిపోయింది. వారు ఎలా ఎవరి మాటలు నమ్మి ఎంత దూరం అసలు ఎలా నమ్మారో, అలా ఎందుకు జరిగింది, కానీ మిమ్మల్ని మాత్రం దూరం పెట్టారు. ఆ మూడో వ్యక్తులు వాళ్ళను పూర్తిగా అయితే మార్చేశారు. సమాజంలో జరిగినటువంటి ఒక పెద్ద అవమానం లేదా ఆర్థిక నష్టం వల్ల
మీ కళ్ళకు కట్టినట్టు రంగుల పొరలు పూర్తిగా విడిపోతాయి. మీ పక్కన ఉన్నప్పుడు వారు లభించినటువంటి పవిత్రమైనటువంటి ప్రేమగా మీరు భావించారు. మిమ్మల్ని ఎవరో చెప్పినటువంటి మాటల వల్ల ఆ వ్యక్తిని మీరు దూరం చేసుకున్నారు. అయితే ఈ సమయంలో మిమ్మల్ని అవహేళన చేశారు. నీ దగ్గర నీ యొక్క నిస్వార్థమైనటువంటి ప్రేమను వారు తక్కువగా అంచనా వేశారు. మీ ప్రేమను వారు ఎగతాళి చేశారు. ఎప్పుడైతే నువ్వు నిజాయితీగా ఉండి నీ కష్టాన్ని సుఖాన్ని అన్నింటినీ మర్చిపోయి వారికి ఎంత ప్రేమనైతే ఇచ్చావో ఆ ప్రేమను వారు ఎగతాళి చేసుకొని వెళ్ళిపోయారు. ఎవరో మూడో వ్యక్తి చెప్పినటువంటి మాటలు విని లేదా ఎవరైనా చెప్పినటువంటి కొన్ని మాటలు చాడీలు విని వారు పక్కకు వెళ్ళిపోయారు. మరి ఈ లోకంలో మరెక్కడ దొరకనటువంటి కఠినమైనటువంటి ప్రేమ నిజం వారికి ఆలస్యంగా తెలిసిపోయింది. తమ తప్పును వారు తెలుసుకొని లోపల ఉన్నటువంటి అహంకారాన్ని ఈగోని పూర్తిగా చంపుకొని తిరిగి మళ్ళా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణ వేడుకున్నటువంటి సమయం ఇప్పుడు రాబోతుంది. మరి ఆ వ్యక్తులు మీ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కళ్ళల్లో ఒక రకమైనటువంటి అపరాధ భావం అంటే జెల్సీనెస్ ఉంటుంది, స్పష్టంగా మీకు కనిపిస్తుంది. ఇన్నాళ్ళు చాలా గర్వంగా హ్యాపీగా ఉన్నటువంటి నటించినటువంటి ఆ వ్యక్తి మీ ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటారు. నన్ను క్షమించు, నేను చాలా పెద్ద తప్పు చేశాను, తెలియక చేశాను, అనవసరంగా మీ ప్రేమను తప్పుగా అర్థం చేసుకున్నాను. చేతులను పట్టుకొని మరి వారు మీ ముందుకు అలా నిల్చొని ఉంటారు. మరి ఆ మాటలు విన్నప్పుడు మీ గుండెల్లో ఒకవైపు పాత కోపం రగిలిపోతుంది, మరోవైపు కొద్దిసేపు మీకు దీనమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళ అవస్థను చూసి మీ గుండె కరిగిపోతుంది. మీ మనసు ఒకప్పుడు మీ కాళ్ళు పట్టుకొని వెళ్ళి మిమ్మల్ని ఎగతాళి చేసి మిమ్మల్ని అవహేళన చేసి మిమ్మల్ని నష్టపెట్టి మీ ప్రేమను సరిగ్గా చూసుకోకుండా మిమ్మల్ని సరిగ్గా అంటే మీరేదో తప్పు చేసినటువంటి భావించి ఆ వ్యక్తులు వెళ్ళిపోయినటువంటి ఆ వైఖరి ఇప్పుడు ఈ సమయంలో ఏదైతే ఉందో అది మీ మనస్సుకు ఎప్పుడు కూడా తిరిగి మళ్ళా రియలైజ్ అవుతుందా లేదా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి మీ మనసు ఈ సమయంలో మరలా తిరిగి వారి యొక్క నిజాయితీకి అలాగే వారు చెప్పినటువంటి క్షమాపణకు కరిగిపోతుంది. అయితే దీనిని మీరు ప్రభావం మంచిదే, కానీ రాబోయే జీవితంలో చాలా ఉండబోతుంది. అంటే మీ మైండ్ ఒక పెద్ద సందిగ్ధంలో పడేస్తుంది. ఇన్నాళ్ళు ఆ వ్యక్తులు చేసినటువంటి ద్రోహ గుర్తు చేసుకొని మీ జీవితంలో వారికి స్థానం లేదని చెప్పి కఠినంగా మీరు వారిని ఏదో ఒక విధంగా బయటకు పంపేశారు. కానీ ఇప్పుడు మరలా వారు తిరిగి వచ్చారు. ఈ సమయంలో మానసిక క్షోభ ఎలా ఉంటుందో పెద్ద ముసుగులో మీరు ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే మరలా మీ జీవితంలోకి అంగీకరించాలా వద్దా అనేది మీకే అర్థమవుతుంది. ఈ సమయంలో ఈ 2 రోజుల్లో మీ యొక్క దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు, మీకు దూరమైనటువంటి వ్యక్తులు అంటే మీ భాగస్వామి కావచ్చు, మీరు ప్రేమించిన వారు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీరు అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తులు, మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తులు మరలా మీ జీవితంలోకి వచ్చే సూచనలు ఈ 2 రోజుల్లో బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో జరిగే మార్పు చాలా పెద్దది. అయితే ఈ 2 రోజుల్లో మీరు ఆ బంధాన్ని వదులుకుంటారా, ఆ బంధాన్ని నిలుపుకుంటారా అన్న సందిగ్ధం మీకు వస్తుంది. కాబట్టి ఏ నిర్ణయమైనా సరే మీరు ఆలోచించి తీసుకోండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా కొన్ని లాభాలు వస్తాయి. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. ప్రేమ బంధంలో ఉన్నవారికి మీ ప్రేమ బంధం మళ్ళీ చిగురిస్తుంది.
వివాహ బంధంలో ఉన్న వారికి మీ భాగస్వామి సపోర్ట్ మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ యొక్క నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజులు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.